ఈరోజు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు అంతర్జాతీయ డ్రగ్స్ మరియు ట్రాఫికింగ్ నిర్మూలన దినోత్సవంగా మనము ఇక్కడ ప్రపంచం మొత్తము దీని గురించి జరుపుతున్నారు. ఏ దేశాన్ని అయినా యువత అన్నది చాలా ఒక వెన్నుముకలా ఉంటుంది. ఎప్పుడైతే ఆ యువత సరైన బాటలో ఉండదో ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది. ఈ డ్రగ్స్ అన్నది యువత యొక్క జీవితాలని మనం చేస్తున్నాయి. యువత అది ఏదో మనం ట్రై చేద్దామనే ఉద్దేశంతో ముందుకెళ్ళి వాళ్ళ జీవితంలో ఆ డ్రగ్స్ నుంచి బయటికి రాలేటువంటి పరిస్థితుల్లో చిక్కుకొని వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబాలు మరియు వాళ్ళకి సంబంధించినటువంటి అందరూ సర్వనాశనం అవుతున్నారు. ఇది ఏ ఒక్కరి బాధ్యత కాదు, ఇది మనందరి బాధ్యత. సమాజంలో ఒకరే బతకడం. మనం సమాజంలో అందరం కలిసికట్టుగా బతుకుతాము. ఏ ఒక్కరికి సమస్య వచ్చినా అది అందరి సమస్య కావాలి, ఏ ఒక్కరి బాధ వచ్చినా అది అందరి బాధ కావాలి. ఇప్పుడు సమాజం మన యువత ముఖ్యంగా ఇప్పుడు పెద్ద సమస్యగా ఇది మత్తుకి బానిస అవుతున్నారు. చిన్న లేదు, పెద్ద లేదు, కులం లేదు, మతం లేదు. ఏ మధ్యతరగతి కుటుంబమైనా, పేదవాడైనా, ధనికునైనా వాళ్ళ కేటగిరీలో వాళ్ళు బానిస అవుతున్నారు. సో దీనికి అందరూ స్కూల్స్ దగ్గర నుంచి అన్ని విధాలుగా మరియు అన్ని డిపార్ట్మెంట్స్ పరంగా మరియు అన్ని సామాజిక సంఘాల ద్వారా అందరూ కృషి చేసి దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎలా అంటే మరి అన్నగారు చెప్పినట్టు ఎప్పుడైనా మన దృష్టికి వచ్చినప్పుడు తప్పకుండా మనం పోలీస్ వారి శాఖకి మనము వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళి ఇలా జరుగుతుందండి మనం సమస్య తెలియగలిగితే మనం ఆటోమేటిక్గా దీన్ని మనం అరకట్టగలుగుతాం. అదే కాక తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారు, ఇలాంటి వారితో తిరుగుతున్నారు, స్కూల్ అయిన తర్వాత ఎక్కడ పోతున్నారు, ఇలాంటి స్నేహితులతో ఉన్నారు అన్నది చాలా క్షుణ్ణంగా గమనించాలి. స్కూల్స్ బయట కూడా వాళ్ళు తిరుగుతున్నటువంటి ప్రదేశాల గురించి తెలుసుకోవాలి. సో అందరూ దీనికి తమ వంతు బాధ్యత వహించినప్పుడే దీన్ని మన సమాజం నుంచి మనం నిర్మూలించగలుగుతాం. సో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా అందరి మిత్రబృందానికి నేను నా మనసారా చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం చాలా పుణ్యమైనటువంటి కార్యక్రమం. ప్రజలకి మనము ఒక అవేర్నెస్ మనం తెలియజేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం. ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి కూడా నేను కృతజ్ఞతలు చెబుతున్నాను మాకు పర్మిషన్ ఇచ్చినందుకు. ఎవరన్నా మాట్లాడండి.